కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ గుండ్లపల్లి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు రాబోయే 2-3 నెలల్లో డబుల్ రోడ్ పనులను వేగవంతం చేసి పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని కాంగ్రెస్ నాయకులు బొడ్డు సినిల్, ముస్కు ఉపేందర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి వెల్లడించారు. డబుల్ రోడ్ నిర్మాణంలో భాగంగా గురువారం స్థానిక నాయకులతో కలిసి వారు గన్నేరువరం మండలం కేంద్రంలోని విశ్వేశ్వర ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయం. గత కొంతకాలంగా మందకొడిగా సాగుతున్న రహదారి పనులకు త్వరలోనే విముక్తి కలిగిస్తామని, పనుల్లో వేగం పెంచి రాబోయే 2-3 నెలల్లో డబుల్ రోడ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు పనుల పట్ల కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చిట్కూరి అనంతారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం తిరుపతి, కర్ణ చంద్రయ్య, గోపాల్ రెడ్డి, మాతంగి అనిల్, సంగు వేణు, మార్గం మల్లేష్, బుర్ర మల్లేష్ గౌడ్, ప్రదీప్, రాపోలు అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, బద్దన్ సంపత్ రెడ్డి, కల్లెం మల్లారెడ్డి, కూన చంద్రశేఖర్, రాపోలు నవీన్ తదితరులు పాల్గొన్నారు. గుల్లపల్లి నుంచి పొద్దున వరకు రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకు నువ్వు ఎంత చేస్తే అంత నేను ఖచ్చితంగా బిల్లు జిమ్మేదారు నాది మాట్లాడినా వాళ్ళు ఇస్తాను చెప్పారు. నువ్వు ఈ రోడ్డు తొందరగా కంప్లీట్ అయ్యి నీకు బిల్లు ₹1 పెండింగ్ ఉండకుండా జిమ్మేదారు నాది అని చెప్పిండు. కానీ అట్లా కాంట్రాక్టర్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇప్పటికన్నా మేము చెప్తున్నాం, ఈ రోడ్డు విషయం కానీ ఏ విషయం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొబ్బరికాయ కొట్టిన ప్రతి పని కూడా ప్రారంభించకుండా ఉన్నాయి కూడా మేము మా కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గుమ్మడికాయ కొట్టి ఖచ్చితంగా మేము దాన్ని ప్రారంభిస్తాం అని మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్. నమస్కారం. గుల్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ కోసం ఆనాడు ప్రతిపక్షంలో మేముండగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల మీద పాలకపక్షంగా అపోజిట్ ప్రతిపక్షంగా మేము కొట్లాడింది మా ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. గుల్లపల్లి నుంచి మీరు చేస్తా ఉన్న పాదయాత్ర మేము 3 సంవత్సరాల క్రితమే గుల్లపల్లి నుండి మీరు పర్మిషన్ లేకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకొని గన్నేరువరం నుండి గుల్లపల్లి వరకు పాదయాత్ర చేసినాం. ఆ రోజు అనేక రకంగా ఉద్యమాలు చేసినాం. ఈ రోడ్డు గురించి 10 సంవత్సరాలు మీరు ఎక్కడ కూడా రోడ్డు వేయకపోగా మీరు ఇలా మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే మా మీద అభూతపు కల్పనలు సృష్టిస్తూ ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు వచ్చిన 2 సంవత్సరాలనే ఈ మండలానికి అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చినాం, ఎంపీడీఓ ఆఫీస్ శాంక్షన్ అయింది. అదేవిధంగా త్వరలో గవర్నమెంట్ ఆసుపత్రి కూడా త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒక ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఒక గుల్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్ వేస్తే ఎమ్మెల్యే గారు ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్టయితుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల లోపల గుల్లపల్లి నుండి పొత్తూరు వరకు పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్కి ఇప్పించి తప్పకుండా రోడ్డు పూర్తి చేస్తాం. ఈ రోడ్డు వేస్తే కొందరికి మాట్లాడడానికి ఉపాధి లేకుండా అయిపోతుంది. ఆ ఉపాధి లేకుండా వేయడానికి కూడా మా ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నారు. 2-3 నెలల్లో తప్పకుండా పూర్తి చేస్తామని మేము తప్పకుండా తెలియజేస్తాం. రేపు 21వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కానీ కమ్మపల్లి సత్యనారాయణ గారు కానీ పర్మిషన్లకు కూడా ఇవ్వలేదు పరిస్థితి. కోర్టు నుంచి తెచ్చుకున్నాం. మా రాష్ట్ర నాయకత్వం కూడా సీతక్క వాళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా పర్మిషన్ లేకపోతే ప్రతిసారి. నమస్కారం. మన దురదృష్టం ఏదో మనకు వచ్చిన కాంట్రాక్టరు అసలు జిల్లాల పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్కు ప్లాంట్ ఉన్నోళ్ళు వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటారు. వేరే వాళ్ళకి ఇచ్చడానికి వీళ్ళు ఈ ఒక కాన్స్టిట్యూషన్లో ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్న బీటీ ప్లాంట్ అయినంటే ఇంకో ఆయనే టెండర్ వేయడి. గన్నేరువరం మండల ప్రజలకి, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు, గ్రామ సర్పంచులందరికీ వందనాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గన్నేరువరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు మేము సమాధానం చెప్పాలనుకుంటున్నాం. ఎవరి మీద విమర్శన చేయడానికి కాదు. కొన్ని ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయి కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదనేది మేము చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అనేది పాలించింది. గత 10 సంవత్సరాలలో కేవలం మనకు మండలం అనే పేరు ఒకటి ఏర్పాటు చేసింది. అది మంచిదే. కానీ మండలానికి సరిపడా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా హాస్పిటల్ కానీ, లేదా పోలీస్ స్టేషన్ కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. వాటిని అభివృద్ధి అన్నారు. అలానే ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అప్పుడు ఇవ్వలేదు. దీంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే గౌరవ ఎమ్మెల్యే గారు
కవంపల్లి సత్యనారాయణ గారు వచ్చినాకనే ఈ గన్నేరువరం మండలానికి ఎంఆర్ఓ ఆఫీస్ ఇప్పించాం, ఎంపీడీఓ ఆఫీస్ ఇచ్చాం, ప్రైమరీ హాస్పిటల్ ఇప్పించాం, అలానే తెలంగాణ స్కూల్ ఇప్పించాం, ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పించినాము, అలానే మిలిటరీ అకాడమీ ఇప్పించినాము. ప్రతి ఒక్కటి అభివృద్ధి గన్నేరువరం మండలానికి కవంపల్లి సత్యనారాయణ గారు కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇవేవీ చేయలే, ఓన్లీ మాటలకే మండలం అని ఏర్పాటు చేసిండ్రు. ఒక్క ప్రభుత్వ ఆసుపత్రికి కూడా, ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు ప్రజలు చూడాలి. మొన్ననే ఎంపీడీఓ ఆఫీస్ జీవో వచ్చింది, అన్నీ ఇప్పుడు ప్రైమరీ హాస్పిటల్ కూడా కట్టేసినాం. అతి త్వరలో వితిన్ ద 1 ఇయర్లో గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అలానే పేదల సంక్షేమాన్ని విషయానికి వస్తే గతంలో గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇంటోటి కూడా అతి త్వరలో కూడా పూర్తవుతుంది. ఆ రోజు గన్నేరువరం మండలానికి మొట్టమొదటిగా గౌరవనీయులు మన అనంతరెడ్డి గారి అధ్యక్షతన నేను ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు మొట్టమొదటిగా నిరాహార దీక్ష చేసింది మేమే ఆ రోజు డబల్ రోడ్ కోసం. అలానే పాదయాత్ర చేసినాం. ఆ రోజు పున్నం ప్రభాకర్ గారు, గవంపల్లి సత్యనారాయణ గారు ముఖ్య వచ్చేసి ఇక్కడ చేసినారు. అలానే ఆ రోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టర్కి పాత బకాయిలు 46 కోట్ల పైన రావాల్సింది, ఇంకా మిగతా నియోజకవర్గాలలో ఇంకా ఎక్కువ ఉన్నాయని తెలిసింది. కాబట్టి మీరు ఆ రోజు కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఓన్లీ ఒక కాంట్రాక్టర్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్సిట్ చేసుకోవడం, మీరు కుమ్మక్కు అయి ఇంత చేసిండ్రు. ఆ రోజు మేమందరం ధర్నాలు చేస్తే ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని ముందడుగులు రెండగొడుగులు అని తిట్టిన సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్న యువ నాయకుల మీద కూడా, మా ఎన్ఎస్యుఐ నాయకుల మీద కూడా కేసులు పెట్టించారు. ఆ రోజు పొద్దున 4 గంటలకు 5 గంటలకు స్టేషన్ పిలిపించి కూకుండా పెట్టుకున్న సందర్భాలు కోకొల్లాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అలాంటి మేము చేయలేదు. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, మాట్లాడే మాటలు గన్నేరువరం గౌరవాన్ని పెంచే రకంగా ఉండాలి, కానీ గన్నేరువరం మండల గౌరవాన్ని తగ్గేటట్టు ఉండకూడదు. ఏదో ఫోటోలు కెమెరాల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాయకులు గారు. ఏదైనా సమస్యను, ప్రజా సమస్యను గౌరవంగా, హుందాగా ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యను తీర్చే రకంగా చేస్తే నాయకులు అవుతారు తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి, ఏదో సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి మాట్లాడితే అది పద్ధతి కాదు. అది మన గన్నేరువరం మండలానికి కూడా గౌరవం తగ్గుతుంది. కాబట్టి మీరు ఏం చేసినా గన్నేరువరం మండల గౌరవాన్ని పెంచే విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్పేసి యువజన నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ప్రతిపక్షాలకు చెప్తున్నాం, గన్నేరువరం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేది మేమే, ఇక్కడికి డబుల్ రోడ్ తీసుకొచ్చేది మేమే. అలానే ఈ మధ్య గౌరవ బండి సంజయ్ గారి సహకారంతో, కేంద్రం సహకారంతో బ్రిడ్జి కూడా కనెక్ట్ చేసుకున్నాం. బ్రిడ్జి కూడా అతి త్వరలో కూడా ఓపెన్ అవుతుంది. ఈ బ్రిడ్జి అయితే మన గన్నేరువరం మండలానికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. రోడ్డు పరంగా, వైద్య పరంగా, విద్య పరంగా, మార్కెట్ పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఫుడ్ సమస్య, ఈ రోడ్డు కోసం ఆనాడు ధర్నా చేసింది మేమే. 24 గంటలు అన్నం నీళ్ళు ఇవ్వకుండా జైల్లో పెడితే కూడా ఆ